ఏజ్ నుండి రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. బిజినెస్ కున్న బ్యూటీ ఏంటంటే ఏజ్ తో సంబంధం లేదు. కమ్యూనికేషన్ స్కిల్స్, కన్విన్సింగ్ స్కిల్స్ ఈ రెండు ఉంటే చాలా రియల్ ఎస్టేట్ బిజినెస్. మనం కస్టమర్లతో మాట్లాడే విధానం కావచ్చు, లిజనింగ్ స్కిల్స్ కావచ్చు, చాలా ఉంటాయి దీంట్లో. అంటే నేను మీకు బేసిక్ ఒకటి చెప్పిన, కమ్యూనికేషన్ అంటే ఓన్లీ మాట్లాడడం ఒకటే కాదు, అన్నిటికంటే పెద్ద స్కిల్ వినడం. రియల్ ఎస్టేట్ ఎవర్ గ్రీన్ ఫీల్డ్ కెరియర్గా చూస్ చేసుకోవడం. రియల్ ఎస్టేట్ అనేది ఎవర్ గ్రీన్, కానీ మనం ఎంత స్పీడ్గా వీలైతే అంత స్పీడ్గా ముందుకెళ్ళడానికి ట్రై చేయాలి. అఫ్కోర్స్ ఎందుకంటే రోటీ, కపడా, మకాన్ ఎవర్ గ్రీన్ బిజినెసెస్ ఇవి. దీంట్లో ఎప్పుడు కెరియర్ ఉంటుంది. సో మీ టైము, మీ మనీ, మీ ఎనర్జీ, మీ ఎఫర్ట్స్ సేవ్ అయ్యే విధంగా మీరు డబ్బు పనిచేసేటట్టు, డబ్బు సృష్టించేటట్టు, గుడ్లు పెడుతూ ఉండేటట్టు మనం డబ్బుని మల్టిప్లై అయ్యే విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఏజ్ నుండి రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. బిజినెస్ కున్న బ్యూటీ ఏంటంటే ఏజ్తో సంబంధం లేదు. నేను రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు, ఇప్పటివరకు వీడియోలో ఎక్కడ చెప్పలేదు, ఇప్పుడు టైం వచ్చింది, మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. ఏజ్ అనే మాట వచ్చింది కాబట్టి. నేను రియల్ ఎస్టేట్లో వచ్చినప్పుడు యాజ్ పర్ రికార్డ్స్ నా ఏజ్ ఇంకా 6 months తక్కువ ఉంది, 18కి. అప్పుడు వచ్చిన నేను రియల్ ఎస్టేట్లో. సో అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే ఒక కార్పొరేట్ రియల్ ఎస్టేట్ కంపెనీలో నాకు ఐడి కూడా రాదన్నారు. అంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఒక కోడ్ ఉంటుంది, CRM కోడ్ ఉంటుంది ఒకటి. సో ఆ కోడ్ కూడా రాదు, ఎందుకంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్, యు ఆర్ లెస్ దెన్ 18 years ఏజ్ అన్నారు. సో అప్పుడు నేనేం చేసిన అంటే మా సిస్టర్ పేరు మీద ఐడి చేసిన. వాళ్ళకి ఏం అడిగినా అంటే మీకు సేల్ అవ్వడం ఇంపార్టెంట్, అది నేను సేల్ చేస్తానా ఇంకోటి సేల్ చేస్తారా మీకు అవసరం లేదు, నేను సేల్ చేసి మీకు ఇస్తే మీరు నాకు డబ్బులు ఇస్తారు. సో నా ఏజ్ ఎలిజిబిలిటీ లేదు కాబట్టి నాకు ఐడి అని అంటున్నారు కదా, నో ప్రాబ్లం. నేను మా సిస్టర్ పేరు మీద ఐడి తీసుకొని బిజినెస్ చేసిన. ఎందుకంటే మా సిస్టర్ పేరు నాకు వచ్చొస్తుందని నాకు ఒక సెంటిమెంట్ అట్లా. సో సిస్టర్ పేరు మీద ఐడి తీసుకొని నేను వర్క్ చేసిన. సో అట్లా వర్క్ చేసి బిజినెస్ చేసిన. ఎవరైనా చేయొచ్చు, ఏజ్తో సంబంధం లేదు. మనకు కావాల్సింది ఏంటంటే స్కిల్ మన దగ్గర ఉంటే ఏజ్తో సంబంధం లేదు. కమ్యూనికేషన్ స్కిల్స్, కన్విన్సింగ్ స్కిల్స్ ఈ రెండు ఉంటే చాలా రియల్ ఎస్టేట్ బిజినెస్కి. ఈ రెండు ఉండాలి. దాంతోపాటు ఏంటంటే మనం కస్టమర్లతో మాట్లాడే విధానం కావచ్చు, లిజనింగ్ స్కిల్స్ కావచ్చు, చాలా ఉంటాయి దీంట్లో. అంటే నేను మీకు బేసిక్ ఒకటి చెప్పిన, కమ్యూనికేషన్ అంటే ఓన్లీ మాట్లాడడం ఒకటే కాదు, అన్నిటికంటే పెద్ద స్కిల్ వినడం. సో ఎదుటి వాళ్ళు చెప్పేది అర్థం చేసుకోవడానికి వినాలి మనం, ఎప్పుడు రిప్లై ఇవ్వాలని కాదు. సో అది అర్థమయ్యే విధంగా వాళ్ళ రిక్వైర్మెంట్ ఏముంది తెలుసుకొని, వాళ్ళకి ఎలాంటి ప్రోడక్ట్ సెలెక్ట్ చేస్తే మనకు బాగుంటుంది, వాళ్ళకి ఎలాంటిది ఇప్పిస్తే వాళ్ళకి సూట్ అవుతుంది, వాళ్ళ బడ్జెట్ ఏంటి, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, సో ఎలాంటి దాంట్లో వీల్ ఫిట్ అవుతారు, ఇవన్నీ కూడా మనం వాళ్ళకి కన్విన్స్ చేయగలగాలి, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయగలగాలంటే బేసిక్ నాలెడ్జ్ అనేది మనకు ఉండాలి. సో కమ్యూనికేషన్ ఉండొచ్చు, సెల్లింగ్ ఉండొచ్చు, నెగోషియేషన్, ఇంకా చాలా ఉంటాయి దీంట్లో. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకోగలిగితే మనం గ్రోత్ అవుతాం. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది చేసే ఇంకో బ్లండర్ మిస్టేక్ ఏంటంటే అన్నీ నేర్చుకున్నాక అప్పుడు ఇంప్లిమెంట్ చేస్తా, అప్పుడు స్టార్ట్ చేస్తా. అది ఎప్పుడు జరగదు. ఎందుకంటే నడుస్తూ ఉంటేనే మనం కింద పడి మనం నేర్చుకుంటూ ఉంటాం, లెగుస్తాం. అదేవిధంగా లెర్నింగ్ కూడా ఏంటంటే, లెర్నింగ్ అనేది ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి తీసుకోండి, ABCD దగ్గర నుంచి మొదలు పెడితే మీరు MBAనో PhDయో ఏదో చేసి ఉంటారు కదా, అక్కడ దాకా మీరు చదివిన అన్నీ మీకు గుర్తున్నాయా? మనిషికి ఏదన్నా ఒక టాపిక్ తీసుకుంటే మహా అయితే 48 hours, ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఎవాపరేట్ అయిపోతుంది అది. అందుకని చెప్పేసి మనం ఏం చేయాలంటే కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్ ఇది. లెర్నింగ్ చేస్తూ మనం ముందుకు వెళ్తూనే ఉండాలి. సో ఎక్స్పీరియన్స్, టైం గడిచే కొద్దీ ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది. సో ఒక్కొక్క కస్టమర్ నుంచి ఒక్కొక్క రకమైన లెర్నింగ్ వస్తుంది మనకి. సో అవన్నీ మనం నేర్చుకుంటూ రెగ్యులర్గా నేర్చుకుంటూ ఉండాలి. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ లెర్నింగ్ అంతే. ఎప్పుడు నిత్య విద్యార్థిగా ఉండాలి. నేను నేర్చుకున్నా, నాకు అంత వచ్చు, నేనే రైట్ అనే యాటిట్యూడ్లో మనం ఉంటే కనుక నెక్స్ట్ లెవెల్కి ఎదగలేము. సో మరి రియల్ ఎస్టేట్ ఎవర్ గ్రీన్ ఫీల్డ్ కెరియర్గా చూస్ చేసుకోవడానికి. రియల్ ఎస్టేట్ అనేది ఎవర్ గ్రీన్, కానీ మనం ఎంత స్పీడ్గా వీలైతే అంత స్పీడ్గా ముందుకెళ్ళడానికి ట్రై చేయాలి. అఫ్కోర్స్ ఎందుకంటే రోటీ, కపడా, మకాన్ ఎవర్ గ్రీన్ బిజినెసెస్ ఇవి. దీంట్లో ఎప్పుడు కెరియర్ ఉంటుంది. ఎందుకంటే జనాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉంటారు తప్ప తగ్గడం అనేది ఉండదు. సో ప్రతి ఒక్కరికి ఇల్లు కానీ, ఒక ప్లాట్ కానీ, ల్యాండ్ కానీ ఒక రిక్వైర్మెంట్. సో మనం చరిత్రలో కూడా తీసుకోవచ్చు, మనం చాలామంది పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు, మనం రామాయణం నుంచే తీసుకోవచ్చు. సో రాముడు కూడా ఏమంటాడు, జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరియసిరి అని. అంటే దీని అర్థమైంది, మనం ఎక్కడున్నా, ఎక్కడ మనం పెద్ద పెద్ద రెంట్లా ఉన్నా, ఎక్కడెక్కడ మనం ప్రపంచాలని తిరిగేసి వచ్చినా, మన ఊర్లో లేదా మన ఏరియాలో, మన రాష్ట్రంలో, మన సరౌండింగ్స్లో, మన మండలంలో, మన జిల్లాలో కనీసం మనకంటూ ఒక ఇల్లు ఉండాలి. మన ఇల్లు మనకు స్వర్గం కన్నా గొప్పది అంటారు. సో ప్రతి ఒక్కరికి డ్రీమ్ అది, ప్రతి ఒక్కరి లైఫ్లో డ్రీమ్. కాబట్టి రియల్ ఎస్టేట్ అనేది ఎవర్ గ్రీన్ ఉంటుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ని ఎవరైతే నమ్ముకొని పనిచేస్తారో డెఫినెట్గా ఉంటుంది. బట్ మనం ఏంటంటే చాలామందికి తెలియని ఇంకో విషయం ఏంటంటే, రియల్ ఎస్టేట్లో 1 లేదా 2 ఇన్కమ్ సోర్సెస్ తెలుసు. రియల్ ఎస్టేట్లో చాలా రకాల ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయి. ఎలా ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి? సో అవి నేను ట్రైనింగ్ అన్ని పెయిడ్ ట్రైనింగ్లో నేర్పిస్తా. బట్ మీ మీద ఎక్స్పర్ట్తో కొన్ని చెప్తా. సో అందరికీ ఏం తెలుసు,
ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ ఏదైనా సేల్ చేస్తేనే డబ్బులు వస్తాయి అనుకుంటాం, ఇదొక రకమైన ఇన్కమ్. సో సేల్ చేయడమే కాకుండా దానికి రెంటల్ నుంచి ఇన్కమ్ వస్తుంది. ఇంకా దీంట్లో ఇలాంటివి చాలా ఉంటాయి. సో మనం దీన్ని డెవలప్ చేసి అమ్మొచ్చు, లేదా దీన్ని ఇంకేదైనా లీజ్కి ఇవ్వచ్చు, లేదా దీంట్లో ఇంకేదైనా మనం ఇంకా చాలా టైప్స్ ఉంటాయి. అవి ఏమేమన్నది మేము డీటెయిల్గా నెక్స్ట్ మనం క్లాసెస్లో చెప్తామన్నమాట. సో రియల్ ఎస్టేట్లో ఇన్కమ్ సోర్సెస్ వేరే వేరే ఉంటుంది. అండ్ ఎప్పుడు కూడా మనం ఏంటంటే వచ్చినాం సేల్ చేస్తేనే వచ్చిన పైసలు ఇది అయిపోకూడదాం, ఇది అయినాకనే మళ్ళీ సేల్ చేద్దాం అని ప్రతిసారి సేల్ మీదనే డిపెండ్ అవ్వకుండా వచ్చిన ఇన్కమ్ని సేవ్ చేసుకొని దీన్ని ఎట్లా మల్టిప్లై చేయాలన్నది చూడాలి. సో మన అందరికీ తెలుసు ఈబిఎస్ఐ అనే క్వార్టర్ అందరికీ తెలుసు. సో ఫస్ట్ మనం ఏంది, మన దగ్గర డబ్బులు లేనప్పుడు డబ్బు సంపాదించడం మీద ఫోకస్ చేయాలి. ఆ తర్వాత మనం పని చేయకూడదు. ఎవరు పని చేస్తే అంటే ఈ పనిని నేను డెలిగేట్ చేస్తే ఎవరు పని చేయగలుగుతారు నా కోసం, అంటే నేను కాకపోయినా నేను లేకపోయినా నా కోసం ఈ పని ఎవరైతే చేయగలుగుతారో అలాంటి వాళ్ళని హైర్ చేసుకొని ఆ వర్క్ డెలిగేట్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే మనం వర్క్ చేయకూడదు, మన డబ్బుని వర్క్ చేసేటట్టు చేయాలి. సో మిడిల్ క్లాస్కి రిచ్ కోకున్న ఒక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే మిడిల్ క్లాస్ పీపుల్ ఏం చేస్తారంటే ఎక్కువ టైం కష్టపడడానికి ట్రై చేస్తారు. 8 hours అయినా ఎక్స్ట్రా డ్యూటీ చేస్తా, ఎక్స్ట్రా టైం చేస్తాను, నేను ఓటీ చేస్తాను, నేను 16 గంటలు పని చేస్తా అంటారు. కానీ వాళ్ళు మిస్ అవుతున్న క్యాలిక్యులేషన్ ఏంటంటే 16 గంటలు 20 గంటలు 24 గంటలు పని చేసినా సరే మీరు ఎప్పుడు పెద్ద రిచ్ లెవెల్లో మారలేరు. సో మీరు రిచ్ లెవెల్లో మారాలి, మీరు నెక్స్ట్ లెవెల్కి గ్రో అవ్వాలంటే ఏం చేయాలి, మీరు పని చేయకూడదు, మీ డబ్బుని పని మీద పెట్టాలి, మీకోసం మీ డబ్బు కష్టపడుతుండాలి. సో మీ టైము, మీ మనీ, మీ ఎనర్జీ, మీ ఎఫర్ట్స్ సేవ్ అయ్యే విధంగా మీరు డబ్బు పనిచేసేటట్టు, డబ్బు సృష్టించేటట్టు, గుడ్లు పెడుతూ ఉండేటట్టు మనం డబ్బుని మల్టిప్లై అయ్యే విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఏం చేస్తే డబ్బులు సంపాదిస్తామో, ఏం చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయో మనకి అలాంటి మెయిన్ పనులు మనం చేయాలి. ఇప్పుడు నేనున్నా ఫర్ ఎగ్జాంపుల్ నేనేం పని చేస్తా, ఐ ఫోకస్ ఓన్లీ ఆన్ సేల్స్. నేను ఓన్లీ అమ్మడం మీదనే ఫోకస్ చేస్తా, మిగతా వర్క్ అంతా నేను చూసుకోను. ఎందుకంటే దానికి టీం ఉంది కాబట్టి. అంటే నేను కాకుండా ఎవరైతే ఆ వర్క్ చేయగలుగుతారో వాళ్ళందరికీ డెలిగేట్ చేస్తాం. మేమేం చేస్తాం, మెయిన్ సేల్స్ అంటే క్లయింట్స్తో మాట్లాడడం, వాళ్ళని క్లోజింగ్ చేయడం, ఇది మాత్రమే మా డ్యూటీ. సైట్ విజిట్ చేయించడం, ఇది మాత్రమే మా డ్యూటీ. ఏదన్నా వాళ్ళ క్వైరీస్ ఉంటే అది నేనే సాల్వ్ చేయాలి కాబట్టి నేనే చెప్పాలి. అట్లా నా వర్క్ ఏదైతే ఉందో అది నేను మాత్రమే చేస్తాను, మిగతా అన్నీ కూడా వేరే వాళ్ళతో చేపిస్తాను, లేదా నా డబ్బుతో చేపిస్తాను. అట్లా అంటే నేనే కాదు, మా గురువులు నాకు నేర్పించింది అది. మీరు రిచ్ పీపుల్ ఎవరైనా చూడండి, వాళ్ళు వర్క్ చేయరు, వాళ్ళు ఫ్రేమ్లోకి రారు, మొత్తం టీం ఉంటుంది, ఒక సిస్టమ్ క్రియేట్ చేసి పెడతారు. సో సిస్టమ్ ఆటోమేటిక్గా నడుస్తూనే ఉంటుంది అది. సో ఇప్పుడు రతన్ టాటా గారు ఉన్నారు ఎగ్జాంపుల్, ఆయన చనిపోయారు, గ్రేట్ పర్సన్. సో ఇప్పుడు ఆయన చనిపోయినా కూడా వాళ్ళ కంపెనీస్ ఆగి ఉన్నాయా, వాళ్ళ వర్క్ ఏమైనా ఆగిందా, వాళ్ళకు వచ్చే ప్రాఫిట్స్ ఏమైనా తగ్గినా, మనిషి లేరు కానీ ఇన్కమ్ జనరేట్ అయితేనే ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ సిస్టమ్. సో అట్లా సిస్టమ్ని మనం క్రియేట్ చేసుకోగలిగితే తొందరగా గ్రోత్ అవుతాం. లేదు అనుకుంటా వచ్చినామా, ఒక ప్లాట్ అమ్మినా, ప్లాట్ సేల్ అయిందా, చలో మళ్ళీ పిట్టలు దొరలేక మళ్ళీ బ్యాగ్ వేసినామా, మళ్ళీ మార్కెట్లో పోయినామా, మళ్ళీ ఒక ప్లాట్ అమ్మినామా, ఇట్లా ఓన్లీ ప్రతిసారి మనం సేల్ మీదనే డిపెండ్ అయితే మార్కెట్ కండిషన్ చేంజ్ అయినా, గవర్నమెంట్లు మారినా, ఇంకేదన్నా ప్రాబ్లం వచ్చినా, ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు స్టేబుల్గా ఉండదు, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కాబట్టి అప్ అండ్ డౌన్ ఉన్నప్పుడు మనం తట్టుకొని నిలబడాలంటే ఏం చేయాలి, మనకు ఒక బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఉండాలి. ఇఫ్ ఏ నాట్ పాసిబుల్, ఏ అవ్వకపోయినా ఒక 6 నెలలు కోవిడ్ వచ్చింది, ఇంట్లోనే కూర్చోవాలన్నా మనం సర్వైవ్ అవ్వగలగాలి. సో అట్లా మనం మల్టిప్లై అయ్యే విధంగా మనీని ఇన్వెస్ట్మెంట్ చేయడం నేర్చుకోవాలి. సో నేర్చుకుంటూ ఉండాలి, సంపాదిస్తూ ఉండాలి, అండ్ దాన్ని దాచి దాని నుంచి నెక్స్ట్ లెవెల్కి మనం గ్రోత్ అవుతూ ఉండాలి. ఓకే.